హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిగోపి వ్లాగ్స్ అండి. మాకైతే 2 days నుంచి ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది. ఇదిగోండి ఇది పరిస్థితి. సండే కూడా ఇలానే పడిందండి. ఇది సండే రోజు తీసింది. ఈవినింగ్ పూట ఎంజాయ్ చేస్తుంది మా పాప. జీ తెలుగులో బోనాలు ఎపిసోడ్ చూస్తా ఇలా అయితే డ్యాన్స్ చేస్తుంది. ఫుల్ ఎనర్జెటిక్ గర్ల్ అనమాట. చక్కగా వేసిద్ది. ఆ పాట ఈ పాట అనేది లేదు, డ్యాన్స్ సౌండ్ వస్తే చాలు తినేది కూడా పక్కన పెట్టేసి వచ్చి ఇట్లా ఎంజాయ్ చేసిద్ది అనమాట. అలాగే మా పాప డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అనేది నోటిఫికేషన్ మీకు వచ్చేసిద్ది అనమాట. చూసారా, పాప టీవీలో చూస్తా వాళ్ళు ఎట్లా వేయాలో అట్లా ట్రై చేస్తుంది. ఇక్కడ తలుపు తగిలిద్దంటే తనే వేసేసుకుంటుంది అనమాట. టీవీలో చూసేయటానికి అయితే ట్రై చేస్తుంది. అలాగే ఇంకా జీరా రైస్కి కావాల్సిన అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని, నా దగ్గర ఉన్నాయి దాల్చిన చెక్క, లవంగం చెక్క, లవంగం, అదే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర అంటే నార్మల్గా అండి. దీని తర్వాత పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, టమాటా అయితే వేయట్లేదు ఈ రైస్లో. ఇవైతే వేసేసుకొని అవి ఫ్రై చేసుకుంటున్నాను నూనెలో, అంటే అవి రోస్ట్ అయ్యేదాకా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా దంచేసాను. నేనైతే 1.5 కప్ అయితే తీసుకున్నాను అండి. దానికి సరిపడా వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కూడా వేస్తాను కదా. తర్వాత ఇదేంటంటే జీలకర్ర పౌడర్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఫ్రై చేసుకొని ఆ పౌడర్ అయితే వేసేస్తున్నాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసేసి ఇవి కలిపేసాను అనమాట. ఈ తర్వాత నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ కప్తో 1.5. ఇంకా 3 cups అయితే వాటర్ పోసుకుంటున్నాను అనమాట. 3 cups వాటర్ పోసుకొని అవి కడిపిలాడేటప్పుడు ఆల్రెడీ నార్మల్ రైస్ 1/2 hour ముందు కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ రైస్ అనేది కడిపిలాడేటప్పుడు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాలక్కాయ అయితే మర్చిపోయానండి, ఇంక ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంక ఇదిగోండి రైస్ కడిపిలాడేటప్పుడు 1.5 కప్కి 1/2 hour ముందు నానబెట్టిన బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇలా కలపెట్టేసుకొని ఒకసారి ఇంకా మూత పెట్టేసుకొని దానిపైన రోల్ ఉంటుంది కదండి, నేను చిన్నది దంచేసి అలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మీడియం అంటే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ ఉంది. ఈ విధంగా అది కూడా చూస్తున్నాను. కరెక్ట్ 15 minutes తర్వాత మీకు చూస్తున్నాను అనమాట. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తొందరగా కూడా డైజెషన్ అయ్యిద్ది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అనదర్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. తర్వాత అన్న చెల్లెలు అయితే ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారు. మా పాప కూడా చూసారు ఎట్లా ఊగుతుందో. వాళ్ళ అన్నని పక్కన పెట్టేసేసి మా పాప ఊగాలని చెప్పి చూడండి.